సీతాదేవిని అపహరించడానికి రావణుడు సాధు వేషంలో వచ్చాడు. అలాగే మనిషి గెలవడానికి చెడు మంచి అనే వేషంలో వస్తుంది. దాన్ని గుర్తించి తప్పించుకోవడానికి ఎంతో వివేకం ఉండాలి. ఇక వీడియోలోకి వస్తే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇష్టపడి తినే పెసర చెక్కలు అచ్చం షాప్లో ఉండేలా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. దీనికోసం ఒక బౌల్లోకి 3 కప్పులు వరిపిండిని తీసుకొని పచ్చిమిర్చి అల్లం కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. తర్వాత 10 నిమిషాల ముందే కడిగి నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకొని 5-6 రెమ్మల కరివేపాకును కూడా తరిగి వేసుకోవాలి. సరిపడా సాల్ట్, అలాగే 2 స్పూన్ల కారం, కొద్దిగా రెడ్ ఫుడ్ కలరు, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసి 3 లేదా 4 స్పూన్ల ఆయిల్ మరిగించి అయితే వేసుకొని స్పూన్తో బాగా కలుపుకోవాలి. అలాగే మరిగించిన నీళ్లు కూడా కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండిలాగా అయితే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా తీసుకొని చేత్తో చిన్న బాల్స్ లా అయితే చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి. తర్వాత ఒక పాలిథిన్ కవర్ని శుభ్రం చేసుకొని 5-6 బాల్స్ అయితే పెట్టుకొని గ్లాస్తో పల్చగా అయితే ఒత్తుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నింటినీ ఇలాగే గ్లాస్తో ఒత్తుకొని పల్చగా వీలైనంత వరకు చెక్కలు అయితే చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత మరుగుతున్న ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లోనే ఎర్రగా వచ్చినంత వరకు వేగించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. చల్లారిన తర్వాత బాక్స్లో స్టోర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే పెసర చెక్కలు అయితే రెడీ అయిపోతాయి. లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.